చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. మార్పు తథ్యం. కాలం మారుతుంది. కాలంతో పాటు వ్యక్తులు, వ్యవస్థలు తప్పనిసరిగా మారాలి. ఒకవేళ మారకపోతే తుప్పు పట్టిన వ్యవస్థను వదిలించడం కోసం సామాన్యుడు ముందుకొచ్చి ఓటు అనేటువంటి ఆయుధంతో ఒక అద్భుతమైనటువంటి విప్లవాన్ని తీసుకొస్తాడు అనే దానికి ఈ రోజు ఫలితాలే నిదర్శనం. మరి 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో వచ్చినటువంటి రిజల్ట్స్ ఏం చెప్తున్నాయి? మొదటిది, ఏ వ్యక్తి అయితే, ఏ పార్టీ అయితే యాంటీ హిందూ నేరేటివ్, అంటే హిందువులకు వ్యతిరేకంగా రాజకీయాలు చేయాల్సిన పరిస్థితిని తీసుకొస్తే బ్యాలెట్ బాక్సులు బద్దలవుతాయి, రిజల్టులు తారుమారవుతాయి అని చెప్పినటువంటి ఎన్నిక ఫలితం ఈ రోజు మీరు అందరూ చూశారు. వెస్ట్ బెంగాల్ కావచ్చు, డిఎంకే కావచ్చు. రెండవ అంశం, జెన్జీ యూత్ యాక్టివ్ గా ఓటింగ్ ప్రాసెస్ లో పాల్గొంటే అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఎక్స్పెక్టెడ్ గా మారుతుంది అని చెప్పేసి అనడానికి విజయ్ గెలిపే ప్రధాన కారణం. దేశాలు దాటి, ఖండాలు దాటి ఒక పిలుపు, ఒక నమ్మకం ఈ రోజు విజయ్ కి అన్ని స్థానాలను తీసుకొచ్చుకుంది. మూడవ, విమెన్ బికెమ్ డిసైసివ్. మహిళలు నిర్ణయాలను మార్చుతారు పార్టీలకు సంబంధించి. గతం వేరు, ప్రస్తుతం వేరు. మేము కూడా ఎన్నికల లోపల యాక్టివ్ గా ఉంటే రిజల్ట్ ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి చూపించినటువంటి ఎన్నికలు ఈ రోజు వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు. చివరిగా, ట్రెడిషనల్ పాలిటిక్స్, ఆరోగెంట్ పాలిటిక్స్, వీటికి కాలం చెల్లింది. ఇక ఈ దేశంలో గాని, రాష్ట్రంలో గాని ఆరోగెంట్ పాలిటిక్స్ కి అవకాశం లేదు అని చెప్పినటువంటి ఫలితాలు ఈ రోజు ఫలితాలు. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ, డిఎంకే స్టాలిన్. కేరళంలో విజయానికి సంబంధించినటువంటి పార్టీ, అఫ్ కోర్స్ విజయన్ ఈజ్ ఎ జెంటిల్మెన్, బట్ పార్టీ నిర్ణయాలు, పార్టీ యొక్క ఆరోగెంట్ స్టెప్స్ ఈ రోజు ఇలాంటి నెగటివ్ రిజల్ట్ తీసుకొని వచ్చి పెట్టింది. మరి మనం ఏం నేర్చుకోవాలి? తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రాజకీయ పార్టీలకు ఇదొక సూచన, ఇదొక అడ్వైజ్ అండ్ సజెషన్ కూడా. ఈ రోజు ఫలితాలు, ఒకవేళ భవిష్యత్ అంతా యువతదే అని చెప్పేసి మీరు పేపర్ ప్రసంగాలకు, సోషల్ మీడియాలో పోస్టులకు మాత్రమే గనక పరిమితం అవుతే జెన్జీలు కదిలొచ్చి మీ ప్రభుత్వాలను కూలదోస్తారు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోక తప్పదు. కాబట్టి భవిష్యత్ ఎన్నికలకు సంబంధించి మహిళలకి, యువతకి మీరు టికెట్ల అంశాల లోపల పెద్దపీట వేయాలి. ఎందుకంటే మహిళలు కానీ, యువత కానీ ఎలక్షన్ల లోపల ఓట్లు వేసే మెషిన్లు కాదు, ముడి సరుకులు అంతకన్నా కాదు. యువత, మహిళలు ఈ రాష్ట్ర, ఈ దేశ భవిష్యత్. కాబట్టి వాళ్ళకు తప్పనిసరిగా టికెట్లు ఇవ్వండి. రెండవది, ఆరోగెన్స్ ఉంటే ఎంత పెద్ద తురుంకానైనా ఓడిపోతాడు. తప్పనిసరిగా పేక మేడలాగా వాళ్ళ యొక్క సెన్సెక్స్, వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది అని ఈ రోజు ఫలితాలు చెప్పారు. కాబట్టి ఆరోగెంట్ గా ఉండకండి దయచేసి, వ్యక్తులు కానీ, అదే విధంగా పార్టీలు కానీ. ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను, నిరుద్యోగుల యొక్క ఆగ్రహానికి మీరు గురి కావద్దు. గతంలో గురి కావడం వల్ల ఒక ప్రభుత్వం పోయింది. మరి ఆరోగెన్స్ అనేది పనికి రాదు. ఒకవేళ అదే విధంగా కంటిన్యూ అవుతే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కూడా మారుతుంది అని ఈరోజు ఫలితాలు చెప్తున్నాయి. ఇది ప్రజా తీర్పు, ఇది నా మాట కాదు. తప్పనిసరిగా ప్రజా కోర్టులో నిలబెడతారు ప్రజలు అని ఈ రోజు రిజల్ట్స్ మనకు చెప్తున్నాయి. కాబట్టి ఫైనల్ గా నేను ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే సూచిస్తా ఉన్నా, భవిష్యత్ అంతా యువత, మహిళలు. కాబట్టి గట్టిగా కొట్లాడదాం, రాజకీయాల్లోకి రండి. ఒక నిర్మాణాత్మకమైన రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి తెలంగాణ లోపల మనం చేసి చూద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.